హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చెన్నై వచ్చామంటే మనం మ్యాక్సిమం అందరు లెజెండరీ యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ హోమ్ టూర్స్ అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ చేయకుండా వెనక్కైతే వెళ్ళాం. అండ్ అది ప్రోగ్రామ్ కూడా మీకు తెలుసు, లెజెండరీ యాక్ట్రెస్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అనమాట. అండ్ చూసుకుంటే మనకి ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా చెన్నైలోనే సెటిల్ అయిపోయారు ఆ రోజుల్లో. అండ్ ఆల్మోస్ట్ 60 to 70 years వాళ్ళ సినిమా కెరీర్ ప్రయాణం అంతా కూడా ఇక్కడే సాగింది. అండ్ 100 years హిస్టరీలో దాదాపు 50 to 60 years సినిమా చరిత్ర కలిగిన చాలామంది నటీనటులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి చాలామందిని బిఫోర్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ వాళ్ళు పడ్డ కష్టం అండ్ వాళ్ళు సాధించిన ది బెస్ట్ అచీవ్మెంట్స్ అన్ని కూడా మనం చూపించాం అవార్డ్స్ రూపంలో. ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను. షీఈ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ జయచిత్ర గారు. సో జయచిత్ర గారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. తెలుగులో మనకి సోగ్గాడు సినిమా ద్వారా 1965 ఐ థింక్ శోభన్ బాబు గారు తో ఆమె ఫస్ట్ సినిమా అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 200 సినిమాలకు పైగా ఆమె నటించారు, ఒక హీరోయిన్గా మాత్రమే కాకుండా. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మనకి చిన్నబాబు అండ్ నరసింహుడు ఇలాంటి సినిమాల్లో కూడా మనకు తర్వాత కనిపించారు. అండ్ ప్రజెంట్ జయచిత్ర గారు ఏం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఆమె ఎన్నో సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఆమె మాటల్లో తెలుసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ మెయిల్ చేయటం అండ్ ది సేమ్ టైం మెసేజ్ చేయడం చూశాను. అండ్ సుమన్ టీవీ ద్వారా ఇప్పటికి ఎన్నో హోమ్ టూర్స్ చేశాం. లైక్ ఇంకొంతమంది మిస్ అయ్యారు, అది నెక్స్ట్ షెడ్యూల్లో డెఫినెట్గా ఫినిష్ చేసుకుంటాం. జయచిత్ర గారి ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. ఇది జయచిత్ర గారి హౌస్ అండ్ ఇదంతా జయచిత్ర గారి కార్ కలెక్షన్ అని చెప్పేసి వాళ్ళ పిఏ చెప్తున్నారు. అండ్ బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. ఇది జయచిత్ర గారి సెంటిమెంట్ కార్ ఇక్కడ పెట్టారు, బెంజ్ అనమాట. సో బెంజ్. సో యాక్చువల్గా వాళ్ళు ఒక్కొక్క క్లూ ఇస్తున్నారు అనమాట. మేడం బర్త్డే వచ్చి September 9, అందుకనే కార్ నెంబర్ కూడా 9 అంట ఇక్కడ. సో చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. మొత్తం తను డెమోన్స్ట్రేషన్ చేయించి ఒక హౌస్ ఇలా కట్టారు. హౌస్ కనిపిస్తుంది కదా, జయచిత్ర గారి హౌస్ ఇదంతా కూడా. సో ద గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ జయచిత్ర గారు ఇక్కడ చూస్తున్నారు కదా. సోగ్గాడు సినిమాలో ఎలా ఉన్నారు, సేమ్ అలానే ఉన్నారు ఈ బ్యూటీ. సో అమ్మా నమస్కారం. అమృతం తాగుతారా, అన్నం తింటారా? మీ ప్రేమ అంతే, అదే ఇంతకి తీసుకొస్తా ఉంది. సూపర్, చాలా బాగుంది శారీ. ఎంత అందంగా ఉన్నారంటే నా అదిష్టే తగిలేటట్టుంది. ఆల్మోస్ట్ 200 పిక్చర్స్ పైగా హీరోయిన్గా చేశారు. ద బ్యూటీ నెవర్ ఎండ్స్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అంతే. కొంచెం సన్నపడ్డారు, మళ్ళీ ఏమన్నా థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయో తెలుసు. ఎంత ట్రెడిషనల్గా ఉంటారంటే మీరు మామూలు ట్రెడిషనల్గా ఉండరు. ఇప్పుడు వచ్చే యూత్ అమ్మాయిలందరికి కూడా మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈర్ష్య పుట్టారనమాట. ఈవేంటి ఇంత అందంగా రెడీ అవుతున్నారు అని చెప్పేసి రోల్ మోడల్గా ఉంటే అదే చాలు. అండ్ మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? సో లోపలికి వచ్చేసాం. జయచిత్ర గారి హౌస్ ఇది చాలా పెద్దగా ఉంది. ఇది 2010లో కట్టాను. 2010లో కట్టారు. మీ బర్త్డే September 9, మీ కార్ నెంబరు 9. అన్ని సీరియల్స్ అన్ని 9. అవును. ఈ కటౌట్ ఎవరు ఇక్కడ? ఇది నా బాపు అమరీష్. ఓకే, తను హీరోగా చేస్తున్నారు. నేను ఇంట్రడ్యూస్ చేశాను మ్యూజిక్ డైరెక్టర్గా ప్లస్ హీరోగా, ఇద్దరిను 2 విద్యలు నేర్పించి ఇంట్రడ్యూస్ చేశాను. దాని ఒక గుర్తుగా నేను ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, స్టోరీ చేసి, స్క్రీన్ ప్లే చేశాను. ఓకే. ఆ సినిమాకి బాబు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో. ఓ సూపర్. బాబుకి ఎక్కువ ఏమి ఇష్టం, మ్యూజిక్ డైరెక్టర్గా ఇష్టమా, హీరోగా? ఇప్పుడు మ్యూజిక్ పట్టుకున్నారు ఆయన. ఓకే. అండ్ హీ హస్ గివెన్ లాట్స్ ఆఫ్ హిట్స్. ఓ సూపర్. ఫస్ట్ ఫిలిం లారెన్స్ది సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆర్బి చౌదరి గారిది. అందులో సూపర్ డూపర్ హిట్స్. ఓ సూపర్. అమ్మాయేమో యాక్టింగ్లో సూపర్ డూపర్ హిట్స్, కొడుకేమో మ్యూజిక్లో సూపర్ డూపర్ హిట్స్. అండ్ ఐ హ్యావ్ టు అగైన్ బ్రింగ్ హిమ్, హీరోగా తీసుకురావాలి నేను. ఓకే. ప్రజలు దానికి ఎంకరేజ్ చేయాలా, మా పెద్దలు, మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలి. సూపర్. బికాస్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఓకే.
దానికి ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి చేశాను వెన్ హీ వాజ్ 18 years. కలెక్టర్ గారు అప్పుడు కరుణానిధి గారు సీఎం, ఆయన ఆధ్వర్యంలో హీ వాజ్ ఓన్లీ 18 years. ఓకే. 18 వయసులో 4 భాషల్లో வாழ்க்கை జీవితం జీవన్ జీవితం అని 4 భాషల్లో కలెక్టర్ గారు ఇవ్వడం, బాలచంద్ర గారు తమిళ్ తీసుకోవడం, హిందీ ఏమో సుబ్బరామరెడ్డి గారు తీసుకోవడం, మురళీమోహన్ గారు తెలుగు, హరిహరన్ మలయాళంలో. ఈ 4 భాషలు ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో, కరుణానిధి గారి ఆధ్వర్యంలో చేసి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ గురించి చెప్పడానికే ఇది చెప్తున్నాను నేను. ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గాను వస్తారు, పెద్ద హీరోగాను వస్తాడు. ఆ శివాజీ గణేషన్ లాగా ఈ అమరేష్ గణేష్ వస్తాడని వాళ్ళ పెద్దలు అందరూ దీవించారు. ఓన్లీ సన్. ఆ దీవెనలు ఇది అవ్వవు, ఫాల్స్ అవ్వవు అనేది నా ఒక నమ్మకం. సూపర్. అక్కడ ఎవరు మరి? ఆవిడ గ్రాండ్ డాటర్, నాయనమ్మ ఉన్నారు, మై డార్లింగ్ జయ కౌశిక, నా కొడుకు కూతురు, నా మనవరాలు. ఓకే. షీ వాజ్ బోర్న్ ఆన్ March 31st. ఇంకా దగ్గర పడతా ఉంది. కమింగ్ March 31st 1 year అవుతుంది. నో ఆల్రెడీ 3 years. 3 years వచ్చేసాయి. 3 years అయిపోతుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది, 3rd year వచ్చేస్తుంది. సో మీరు నాయనమ్మ అనమాట. అవును, ఐ ప్రౌడ్లీ సే దట్. సో అక్కడ శివాజీ గణేషన్ గారితో ఉన్నారా బాబు? వెన్ హీ వాజ్ డూయింగ్ హిస్ 5th standard ఇన్ డాన్ బాస్కో స్కూల్, ఆ టీచర్స్ అందరూ శివాజీ గారు యాక్ట్ చేసిన అన్నయిన్ ఆణై అనే ఒక సినిమాలో పెద్ద డైలాగు, హిస్టారికల్ డైలాగు, అది ఇచ్చి చేయమన్నారు ఫేర్వెల్కి. అప్పుడు ఆయన 5 గంటలకల్లా లేపి ఆయన రెడీ చేసి నువ్వు చెయ్యాలి నాన్న అంటే బట్టి బ్రహ్మాండంగా చెప్పాడు. అప్పుడు ఒక షరతు ఆయన ఏంటంటే, అమ్మ నేను బాగా చేస్తే శివాజీ అంకుల్ దగ్గర తీసుకెళ్తావా? అప్పుడు పిల్లలందరూ, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా ఉంది ఈవిడ. అవునవును. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళమంటే తెలియలేదు, రానివ్వండి ముందు. సో అప్పుడు నాన్న నువ్వు చెయ్యి, బ్రహ్మాండంగా చేశాడు. ఫోన్ చేశాను శివాజీ గారికి, తీసుకురా బాబుని. అదే గెటప్తో తీసుకెళ్తాను. అదే గెటప్తో నేనే వేసాను మేకప్ అవన్నీ. ఓ సూపర్. ఇవన్నీ మీ అవార్డ్స్? ఎస్. సూపర్. నంది అవార్డ్స్, సమ్ ఆఫ్ ది అవార్డ్స్. మిగతా అన్ని అవార్డ్స్ ఒక ఇల్లు సరిపోతుంది. ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉన్నాయి అన్ని, మహాలింగపురంలో. ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్కి? నాకు తెలియదు, వాళ్ళకేమున్నాయి నాకు. అవార్డ్స్ మొత్తానికి ఒక ఇల్లు, ఉండటానికి ఒక ఇల్లు, గెస్ట్ వస్తే కలవటానికి ఒక ఇల్లు. అయ్యో, ఆ రోజుల్లో గోల్డెన్ డేస్, గోల్డెన్ మనీస్. ఎస్, హార్డ్ వర్క్. అవును, దానికి తగిన ఫలితాలు ఇవి. ఉట్టినే రావు, అందరికీ వచ్చేస్తాయా? ఓకే. కష్టార్జితం. మమ్మల్ని అలా తీసుకొచ్చారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. మా టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి దాని తర్వాత దొరికిన అవార్డ్స్ ఇవన్నీ. ఇక్కడే కదా జయలలిత గారి హౌస్ కూడా ఎదుర్కొంటాను. ఇక్కడ రజనీ గారి హౌస్. అది అటు పొద్దున లేవగానే హాయ్ చెప్పుకోవచ్చు. ఐ థింక్ యూ మిస్ జయలలిత అమ్మ. యా, వెన్ షీ వాస్ దేర్ వి వర్ టాకింగ్, నాట్ మచ్, బట్ ఐ డోంట్ డిస్టర్బ్ హర్ మచ్. యా. సో ఆల్వేస్ అవర్ కార్స్ క్రాస్. షీ ఈజ్ అ లవ్లీ లేడీ, నో డౌట్. సూపర్. నిజంగా రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టుడే. నైస్ మీటింగ్ టు యూ అమ్మ. అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, నాకు వస్తున్నప్పుడే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు చూస్తాను. యు ఆర్ కంటిన్యూస్లీ చేసింగ్ మీ ఫర్ పాస్ట్ 4 years. అది ఏంటో ఇవాళ కుదిరింది, ఆ భగవంతుడు ఇవాళ కుదిర్చాడు. ఎందుకంటే మధ్యలో కోవిడ్ అది ఇది అన్నీ వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి. ఇప్పుడు సోగ్గాడి 2 తీస్తే మీరు రెడీగా ఉంటారు కదా యాక్ట్ చేయడానికి? వై నాట్ మళ్ళీ అదే డాన్స్, 7 కొండలవాడ సాంగ్. జయచిత్ర అమ్మ ఇంట్లో ఉందా? సో ఆ అమ్మ వచ్చేసరికి తనకి చాలా ఇష్టం ఇదంతా, గార్డెనింగ్ కానీ ఇదంతా చాలా లైవ్లీగా ఉంది. ఎక్కడో మనం ఓషన్ పార్క్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఇంట్లో ఉంటే. సో ఇక్కడ ఫిషెస్ కూడా అన్నీ ఉన్నాయి చూడు చంద్ర, యూ కెన్ సీ హియర్. సో అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. ఇంట్లోనే ఒక జూ పార్క్ పెట్టేస్తున్నారు అనమాట ఏమో. ఇక్కడ మొత్తం బార్డ్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. సో ఎస్, లవ్ బార్డ్స్ ఇవన్నీ. సో ఆమె ఎంత అందంగా ఉన్నారో ఇల్లు కూడా అంత అందంగా ఉందన్నమాట. సో ఇల్లు మొత్తం చాలా అంటే చాలా అందంగా ఉంది. జయచిత్ర అమ్మ ఎంత బాగా హౌస్ని మెయింటైన్ చేస్తున్నారో.
మొత్తం జయచిత్రమ్మ ఇల్లు 5 స్టార్ లుక్, 5 స్టార్ అంటే 5 స్టారే కంప్లీట్గా. ఇదంతా ఆమె హౌస్. అటు పైన కూడా ఇంకా చాలా గార్డెనింగ్ కూడా పెట్టారు, కనిపిస్తుంది కదా మనకి. ఆ పైన అంతా గార్డెనింగ్ పెట్టారు. చెన్నైలో ఎవర్ గ్రీన్ యాక్ట్రెసెస్ ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ హౌస్లు, చాలామంది హౌస్లు చూసాం, చాలామంది ఓల్డ్గా అలానే ఉంచుకున్నారు. బట్ జయచిత్రమ్మ కంప్లీట్గా రెనోవేట్ చేసి డెమాన్స్ట్రేషన్ చేసి కొత్తగా హౌస్ ఇక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించారనమాట. సో ఇక్కడికి మీరు వస్తే చూడొచ్చు. ఇదంతా చాలా అంటే చాలా, మనకి 5 స్టార్ హోటల్స్లో పైన పబ్బుకి ఇస్తారు స్టైల్, ఆ స్టైల్లో ఉంది ఇదంతా కూడా. ఇక్కడ జయలలిత హౌస్, అది జయలలిత గారి హౌస్ అనమాట. ఎస్, కంప్లీట్గా 5 స్టార్ హోటల్ కాదు, 7 స్టార్ హోటల్ లుక్ ఉంది జయచిత్రమ్మ హౌస్. నిజంగా అంటే చాలా 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 బాగా నచ్చేసింది నాకు. అంత బాగుంది, గ్రీనరీ కానీ తన మెయింటెనెన్స్ కానీ. ఇదంతా మనకి పెద్ద పెద్ద హోటల్స్లో పైన మనకి పబ్ కోసం ఇస్తారు కదా, అలా ఇచ్చారనమాట ఇంట్లో.